కోయా రే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ కోయ్ 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 కోయ్. మాస్టర్ గా ఆయన ఆ ప్రయాణంలో ఎన్నో వేదికల మీద ఆ పాటను పాడారు. కానీ ఒక్క వేదిక మీద పాడినటువంటి పాట విపరీతంగా ట్రెండ్ సెట్ చేసింది. మరోవైపు మీసాల గురప్పను ఇవాళ దేశానికి ప్రపంచానికి పరిచయం చేసింది ఆ పాట. కోయ్ 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 కోయ్. ఏకంగా హీరోయిన్లు డాన్సులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అందరూ ఇదే పాటకి వాళ్ళు స్టెప్పులు వేస్తున్నారు. ఏమనిపిస్తుంది? చాలా సంతోషం. నా తండ్రి ఆశను తీర్చాడు, నా కళ నెరవేర్చాడు. దీని కారకుడు మీరు కోయ పాట ద్వారా మీ జీవితంలో మలుపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సోషల్ మీడియాలో మీరు ట్రోల్ అవుతుంటే మీరు పాస్టర్గా కాకుండా ఓ జోకర్గా సమాజం ముందు నిలబడడం లేదా? నన్ను జోకర్గా అనుకున్న వాళ్ళ కర్మ ఆల్దే. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు పుట్టగానే అమ్మ చచ్చిపోయిందయ్యా. అమ్మ ప్రేమ తెలియదు. మధ్యలో నాన్న చచ్చిపోయాడు. నాకు అమ్మ నిద్రలేదు. ప్రభుత్వ జనాభా లెక్కలో కూడా మేము సగం లేము. నేను తినే ఆహారంలో కానీ త్రాగే నీళ్ళలో కానీ నా కళ్ళ ముందే పాములను తీసుకొచ్చి ఆ ఇష్టము పిండి నాకు త్రాగిస్తుంది. అంటే ఆ యేసు మీలో ఉన్న విషయాన్ని మొత్తం తీసేశాడు. మొత్తం తీసాగా మీరు ఆల్రెడీ హిందువుల నుంచి మతం మారారు, మీకంటే యేసు కనిపించాడు. మరి ఇట్లా ఇంతమందిని, ఇన్ని వేలాది మందిని మీరు మార్చి, వందలాది మందిని మార్చి సమాధానం తప్పుదో పట్టిస్తున్నారా, లేకుంటే మీ తప్పు అనిపించదా మీకు అడుగుతారు? బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి మీరు మతం మారతారా మారని భయపెట్టేవాడిని కాదు. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి.